హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం పూర్ణం కర్జికాయలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా 1/2 kg శనగబ్యాళ్ళని తీసుకున్నాను. అవి కడిగి కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో వేసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి అని అనుకున్నాను. ఇది బెల్లం 400 grams తీసుకున్నాను. ఇవి పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత గోధుమ పిండి, నేనైతే గోధుమ పిండినే తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకున్నాను. ఫస్ట్ ఉండలు లేకుండా కలిపేసుకుంటే మెత్తగా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. అందుకు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలిపేసేయాలి. కొంచెం కొంచెంగా కలిపేసి నీళ్ళు చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న బ్యాళ్ళు ఉడికినాయండి. కుక్కర్లో వేసుకున్న బ్యాళ్ళు ఉడికేసినాయి. ఇందులోకి అట్లే స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం తురుముని దాంట్లో వేసి కలిపేసేయాలండి. కలిపేసి యాలకుల పొడిని కలిపేసి ఇలానే బెల్లం పచ్చివాసన పోయే వరకు అట్లనే ఉడికించాలండి. ఇలానే ఉడికించి చూడండి, ఇది పాయసంలాగా ఇట్లా ఉన్నా కూడా చల్లారే వరకు పెట్టేసుకుంటే గట్టిగా అవుతుంది. చూడండి, చల్లారిన తర్వాత గట్టిగా అయింది. దీన్ని మిక్సీకి వేసి పట్టేసేయాలి. పూర్ణం రెడీ అయిపోతుంది. కొంచెం కొంచెంగా వేసి పూర్ణం మిక్సీకి వేసి పూర్ణంగా చేసేసుకోవాలి. చూడండి, పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసి పెట్టేసుకోవాలి. చక్కగా రౌండ్గా చుట్టేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్జికాయలు చేయడం స్టార్ట్ చేయాలి. ఇందులోకి పూర్ణం కొంచెంగా వేసి మడిచేసేయాలి. ఇలా మడిచి అన్నీ ఒక్కొక్కటిగా ఇలా మడిచి దూరంగా వేసేసుకోవాలి. దగ్గర ఉంటే ఒకళ్ళకొకళ్ళు తగులుకొని మళ్ళీ వేయించేకి రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఒక్కొక్కటి లేదా రెండు వేసి కర్జికాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంతమంది మైదా వేస్తారండి పిండికి. మైదా వేసుకుంటే చూసేకి బాగుంటాయి, తినేకి బాగుంటాయి. కానీ మైదా హెల్త్కి మంచిది కాదనేసి నేను అవాయిడ్ చేసి గోధుమ పిండి వేసేసుకున్నాను. గోధుమ పిండి టేస్ట్ బాగానే ఉంటుంది. చూసేకొక్కటే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది. ఇది కూడా బాగుంటాయి. ఫస్ట్ మనకు హెల్తే కదండి, అందుకే మైదాని అవాయిడ్ చేసి గోధుమ పిండినే వాడండి ఎప్పుడైనా కానీ. ఇలా ఒక్కొక్కటిగా వేయించేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని రెడీ చేసుకోవాలి. అంతేనండి, కర్జికాయలు రెడీ, పూర్ణం కర్జికాయలు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.